లోకంలో మన స్నేహాలు ఏదో ఒక రోజున విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎంత దగ్గర స్నేహితుడైనా, ప్రాణానికి ప్రాణంగా చూసేవారు కూడా ప్రాణం తీసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. మీరు బైబిల్లో చూస్తే గలతీ విశ్వాసులు ఉన్నారు, గలేషియన్స్. వారు దైవజనునితో ఎంత దగ్గరైపోయారంటే, ఎంత దగ్గరకు వచ్చేసారంటే, దైవజనునికి సైట్ ప్రాబ్లం, చూపులో కొంచెం తేడా, మసగ్గా ఉంటుంది, కొంచెం లోపం ఉంటుంది. ఆ దృష్టి లోపానికి కారణం ఏంటంటే, ఆశ్చర్యమైన వెలుగు కనులలో జిగుళ్ళుమని మెరిసేసరికి ఆ ప్రకాశమానమైన వెలుగును చూసి తట్టుకోలేక కళ్ళు గుడ్డివైపోయిన తర్వాత ప్రభు బాగు చేశాడు. బాగు చేసిన మాట నిజమే, కానీ కొంచెం దృష్టి లోపించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఆ దైవజనుని పేరు పౌలు గారు. ఆ పౌలు గారు ఆ కను దృష్టి బాధతో బాధపడుతుంటే విశ్వాసులందరూ భుజాలు తట్టి, మేమున్నాం పాస్టర్ గారు అన్నారు. మీరేం భయపడకండి, మీ కంటికి మేము కన్ను అన్నారు. అవసరమైతే మా కళ్ళు పీకిస్తామన్నారు. వా, మంచి విశ్వాసులకు చేతులెత్తి ఒక మంచి గట్టి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత అద్భుతమైన విశ్వాసులు. పాస్టర్ గారు భయపడకండి, మీ కళ్ళు ఏమైనా అవసరమైతే మా కళ్ళు ఇస్తామయ్యా, మీరు ఎందుకు ఫీల్ అవుతారు అని అభయం ఇచ్చిన విశ్వాసులు. మరి ఎక్కడ తేడా వచ్చిందో ఎలా అయిందో మనకు తెలియదు, కానీ అదే గలతీ సంఘస్థులు, అదే దైవజనుడైన పౌలు విషయంలో కళ్ళు ఇస్తామన్న వాళ్ళు కళ్ళు పీకటానికి ఎదురు చూశారట. బైబిల్లో ఉన్న విషయం నేను చెప్తున్నాను. బంధాలు, అనుబంధాలు ఏవి స్థిరం కాదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, ప్రజలు చాలా ఉత్సాహంగా ఏదైనా ఇవ్వాలని ఆతృత పడుతూ అంటారు. అందుకే నేను అంటాను, ఇవన్నీ ప్రాణం ఇస్తానంటారు, ప్రాణాలు తీస్తారు. కళ్ళు ఇస్తానంటారు, కళ్ళు తీస్తారు. ఆ మధ్య తిరుపతిలో సేవ చేస్తున్న దైవ సేవకుడు చెప్పిన సాక్ష్యం. పాస్టర్ గారికి ఒక పాత బండి ఉంది. ఆ బండి నడిపిస్తుంటే పెద్ద సౌండ్. మా పాస్టర్ గారు కొత్త బండి కావాలి అని ఆశించారు. సంఘమంతా ప్రార్థన చేసి ఉంటారు. ఒకటి పోయి 2 కొత్త బండ్లు వచ్చేసాయి. రెండు కొత్త బండ్లు వచ్చేసరికి పాస్టర్ గారికి 2 కొత్త బండ్లు ఎందుకో? రెండు బండ్లు ఉండొచ్చా? అదో రకమైన ఆలోచన. తిరుపతిలో జరిగిన పరిచర్య. అందుకే నేను అంటాను, ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు కొంతకాలమే. ఈ కొంతకాలంలో మనకి, మన బంధాలకి మధ్యలో మన ప్రభు సాక్షిగా ఉండగలిగితే కొంత మట్టుకు ఈ బంధాలు కాపాడుకుంటూ మన దేవుని రాజ్యానికి సిద్ధపడదాం.